హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొత్తరాజు శివన్ ఆచారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో గైస్. సో ఇలా వ్లాగ్ వచ్చేసి ఏంటంటే సండే అని చెప్పి ఖాళీగా ఉన్నామని ఉప్పల్లో ఉన్న డిఎస్ఎల్ మాల్కి అయితే వచ్చేసినాం అనమాట. మా చిన్నోడు బయటికి పోదాం అంటుండంటే సో వ్లాగ్ స్కిప్ చేయకుండా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకొని జర మన ఛానల్ని సపోర్ట్ చేయండి. జర ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే తొందరగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా చిన్నోని చూపిస్తా. హాయ్ చెప్పు చెరి, హాయ్. సో ఇంటికాడ ఉన్నామని బాగా అటు పోదాం ఇటు పోదాం అంటుండండి. ఇక డిఎస్ఎల్ మాల్ తీసుకొద్దామని వచ్చిన. సో మీ గురించి ఎన్నో వీడియోస్ చేస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మన ఛానల్ని. జర సబ్స్క్రైబ్ చేసుకొని జర సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక నెక్స్ట్ ఏమున్నా డిఎస్ఎల్ మాల్ ఎట్లుందనేది ఇప్పుడు నేను చూపిస్తా. సో ప్లీజ్ వాచ్ ఫుల్ వీడియో గైస్. సో ఇది వచ్చేసి మన ఉప్పల్ డిఎస్ఎల్ మాల్ అనమాట. తెలియని వాళ్ళు అయితే ఎవరు లేరు మన హైదరాబాద్లో. సో పైన శాంటాక్లాజ్ ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా అలా పైన పెట్టిర్రు అనమాట. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా వైరల్ అవుతుంది. సో ఇక మేమైతే ఇప్పుడు ఏం కొత్త కాదు, అప్పుడప్పుడు పోతూనే ఉంటాం. ఇక మా చెర్రిగాడు ఊకే మాల్ మాల్ అంటాడు. ఇక మనకు రొటీన్గా అంటే మనకు దొరికేది హాలిడే సండే కాబట్టి ఇక సండే వెళ్దామని మా చెర్రిగాని తీసుకొని వచ్చినాం. సో ఇదైతే బయట లుకింగ్ అయితే శాంటాన్ అయితే హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే పైన కూర్చోబెట్టిర్రు, అసలు వేరే లుక్ అనిపిస్తుంది అసలు డిఎస్ఎల్ మాల్. అసలు ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా హైలైట్ అవుతుంది ఇప్పుడు. సో వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి గాయస్. ఇగో శాంటాక్లాస్ అయితే కనిపిస్తున్నాడు కదా పైన, హైలైట్ అంటే బొరాన్ కూర్చోబెట్టిర్రు పైన. మా చెర్రిగాడికి ఎట్లా సతాయిస్తాడో వీడియోని స్కిప్ చేయకుండా చూడరు. లైక్ చేయరి, షేర్ చేయరి, జర సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, సరేనా? ఇగో ఇది వచ్చేసి క్రిస్మస్ ట్రీ అంటారు కదా, దీని లోపల నుంచే ఎంట్రీ అనమాట. అంటే ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క లుక్ అయితే మనకు తీసుకొస్తారనమాట. ఇక్కడ ఒక్కొక్క ట్రెడిషన్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారు డిఎస్ఎల్ మాల్లో. సో గాయస్, డిఎస్ఎల్ మాల్ మీద చూసారు కదా, ఇక క్రిస్మస్ సీజన్ అని చెప్పి ఇగో శాంటాక్లాస్ని అయితే పెట్టేసారు అనమాట. మీరు చూసుకోవచ్చు, చూస్తున్నారు కదా ఇక్కడ ఉన్నది శాంటాక్లాస్. సో క్రిస్మస్ సీజన్ అని భలే కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాగ్రామ్లో, ఎట్లా కూర్చోబెట్టారు అని. సో వర్క్ చేసేటానికి ఏ విధంగానైనా వర్క్ చేయొచ్చు. సో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది బాగా ఇన్స్టాగ్రామ్లో. ఇక మా చెరిగాని చూడుర్రి. చెరి ఏమైంది బేటా? ఇగో మా చెరిగాడు చూడండి. ఇది ఎక్కుతావా ఎలిఫెంట్? ఇప్పుడు ఎలిఫెంట్ ఎక్కుతావా? లోపల చెరి లోపల పోదామా? ఇగో ఇటు చూడు, లెట్స్ గో అను. ఇటా ఇగో ఇటు చూడు, లెట్స్ గో అను. లెట్స్ గో. అయ్యా లాలా కదా చెరి, చేతి పెట్టుకో లాలా. చెరి చేతి పెట్టి లాలా. వాడికి పో లాలా చూడ, లాలలో లాలా చేతి పెట్టి లాలా. ఇట్లా పెట్టు. ఇగో మా చెరిగాడు చూడండి, నీళ్ళు అంటే వీనికి మస్తు ఇష్టం, ఎక్కడ లేని ఇష్టం. ఇగో ఇక్కడ మొత్తం వాటర్ ఇట్లా పడుతున్నాయి, దీంట్లో వీనికి ఎంజాయ్మెంట్ అవుతుంది. సరే లాలా చల్లలేవా బేటా? ఏ చల్లలేవు, చల్లలేవు. అయ్యా వద్దు, ఫోన్ మీద పడతాయి. చాలు పోదామా బేటా? లోపల పోదామా? ఇగో సరే లోపల పోయి ఏం చేద్దాం బేటా? ఏం ఆడుకుందాం? కారా? అమ్మా కారు ఆడతావా నువ్వు? అమ్మా అట్లనా? లెట్స్ గో చెరి, లెట్స్ గో. రావాలా? రమ్మంటావా? హాయ్ చెరి చూడు బేటా. పట్టావు చెరి, మంచిగా. సో హెల్మెట్ పెట్టుకొని జుట్టు అంతా గలీజ్ అయిపోయింది. चलिए सी यार बेटा
ఆగాను ఒక్క నిమిషం దా. పెట్రోల్ అయిపోయింది. హాయ్ పూచరి, హాయ్. సో ఇది వచ్చేసి మన డిఎస్ఎల్ మాల్ ఇన్సైడ్ అనమాట మొత్తం. సో చూస్తున్నారు కదా, మొత్తం ఏదున్నా సూపర్ ఉంటుంది లోపల. చాలామంది వస్తూనే ఉంటారు సండే సాటర్డే వీకెండ్స్లా టైంపాస్కి. జస్ట్ ఇక్కడ మనకు తినాలంటే ఫుడ్ అన్నీ దొరుకుతాయి అనమాట. ప్రతి ఒక్కటి ఉంటాయి. బార్బిక్యూ నేషన్ కానీ చాలా టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఏం కావాలి చెరీ? ఐస్ క్రీమా? ఐస్ క్రీమ్ తింటే సరదా అవుతుంది, చలికాలం ఇది. ఐస్ క్రీమ్ వద్దు, ఐస్ క్రీమ్ వద్దు బేటా, తింటే సరదా అవుతుంది. ఏం కాదా? ఎందుకేం కాదు, సరదా అవుతుంది బేటా, వద్దు. ఐస్ క్రీమ్ వద్దు, ఇక ఐస్ క్రీమ్ తినద్దు బేటా, తినద్దు ఐస్ క్రీమ్. అరే 80 రూపాయల ఐస్ క్రీమ్ రా, అవసరమా రా? అవసరమా? బాగుందా? బాగుందా? నాకు ఆ పెట్టు కొంచెం. ఇంకొకటి ఇప్పాను చెల్లి. అమ్మో నాకు పెడుతున్నాయా? బాగుంది చెరి, కానీ వద్దు బిడ్డ, సర్ది అవుతుందనా. ఏంటి తింటావా? సో మేమైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది లోపల ఎందుకు ముంచుతున్నారంటే ఇది చాకో డిప్ ఐస్ క్రీమ్ అంటారు అనమాట. ఇది చాకో దాంట్లో ముంచి ఇస్తారు. ఏంటంటే మనకి తర్వాత తీసుకున్న తర్వాత చాకోస్ వస్తుంది అనమాట, గట్టిగా అయిపోయి. ఐస్ క్రీమ్ బాగుంటుంది టేస్ట్ కూడా. మేమైతే ఫస్ట్ టైం ఏం కాదు, ఇంతకుముందు కూడా చాలాసార్లు తిన్నాం అనమాట. ఐస్ క్రీమ్ తీసుకున్నా, చాకో డిప్ తింటున్నాం. బాగుంది టేస్ట్. రమ్య ఎట్లుంది ఐస్ క్రీమ్? బాగుందా? పైసలు వాళ్ళేవా? సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. మంచి మంచి వ్లాగ్స్ మీకోసం తీసుకొస్తున్నాం. జరా సబ్స్క్రైబ్ చేసుకొని జరా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొని వస్తూనే ఉంటాం. డైలీ లాంగ్ వీడియోస్ రావాలంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద ఆధారపడి ఉన్న వాళ్ళకైతేనే సెట్ అవుతుంది. డ్యూటీలు చేసుకునేటోళ్ళ మీకు సెట్ కాదు. జర మీరు ఆదరిస్తే ఆల్రెడీ $45 నడుస్తుంది పేమెంట్. $100 కాగానే ఇక మన పేమెంట్స్ కూడా స్టార్ట్ అవుతాయి యూట్యూబ్లో. సో డైలీ ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా, ఓకేనా? సార్ ఏం చేస్తున్నావు సార్? ఏమైందిరా? ఏమైందిరా చెరి? బాంబు ఏడుంది బేటా? బాంబు లేదు. ఏ లేదు, ఏ లేదా, ఏ లేదా, లేదురా, లేదు బేటా, లేదు. నిన్ను కొరుకుతుందా? అవునా?
సో గాయస్ ఫైనలీ మన డిఎస్ఎల్ మాల్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. కొద్దిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జర మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్రతి ఫెస్టివల్కి అయితే చాలా మంచిగా డెకరేట్ చేస్తారు. సో ఈ క్రిస్మస్కి కూడా శాంటా అయితే ఈసారి చాలా ట్రెండింగ్ అయిపోయింది అనమాట. సో చూస్తున్నారు కదా బిల్డింగ్ మీద అసలు హైలైట్ అంటే హైలైట్ ఇన్స్టాగ్రామ్లో మొత్తం ట్రెండింగ్ నడుస్తుంది. సో అందుకే ఇక మనం కూడా తీసేద్దాం అన్నట్టు ఇక మనం కూడా వేసినాం అనమాట. సో గాయస్ ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. జర నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. జర ఛానల్ని సపోర్ట్ చేయండి. లైక్ షేర్ అయితే కామెంట్ అయితే చేసుకోండి.